ఓ సూర్యుడు, ఎండాకాలం వస్తే నాకు భయపడి ఏ మొగడు బయటికి వెళ్ళాడు అంటావు కదా. నువ్వు మొగను అయితే ఎండ బగ్గ కొట్టి చూపి దెబ్బకు ఛాయ కావాలి. నువ్వు ఎండ కొట్టలేదు అనుకో, నీ ఎండ వేస్ట్ అయ్యిగా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యో సిలిండర్ అయిపోయిందిరా, సిలిండర్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏమైంది ఏమైంది? అరే గంత కొడుతున్నాయింది. అయ్యో ఇంట్లో పంటలు ఏమైంది? పంగిట్లో వచ్చింది. పామంటే నాకు మస్తు భయం, కూర్చోబడుతుంది. అమ్మో నేను రాను. మరి ఇంకేమైంది? సిలిండర్ ఇట్లా వేరేది ఏంది? సిలిండర్ వెళ్తే నేను బతుకుంటున్నారా? నేను చావపోతున్నా ఇదివరకు. మరి ఏమైంది? ఎందుకంతా మొత్తుకుంటున్నావు? అయ్యో సిలిండర్ అయిపోయిందిరా, సిలిండర్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గింత పిడుగు వాడితే గింత మెల్ల చెప్తానవేంది? ఇప్పుడే అయిపోను సిలిండరు. కొద్దిగా నాకు హార్ట్ అటాక్ వచ్చు. అయ్యో నేను కూడా గదే భయంతో చెప్తానరా సిలిండర్ అయిపోయిందని. ఇప్పుడు ఏం చేసుడు మరి? అయ్యో గ్యాస్ ఇప్పుడు అయిపోనానే అవ్వా. నా అవ్వ గ్యాస్ బుక్ చేతి ఇప్పుడు రాదు కానీ అవ్వా. నా అవ్వ బువ్వ ఎట్లా అనుకున్నాడే అవ్వా. నా అవ్వ కూరెట్లా అనుకున్నాడే అవ్వా. నా అవ్వ గ్యాస్ అయిపోతుందడా. చాయన పెట్టావానే అవ్వో, ఒక బుట్టు పోయే అవ్వో. నా అవ్వ ఓ పోడా, నీకేం రోగం పుట్టిందిరా? ఓలా చచ్చినట్టే ఎడుతున్నావు. సపడే కుకో. సచ్చుడు అంటేనేమైంది? సచ్చినట్టే. సిలిండర్ లేకుండా బతుకున్నా వేస్ట్ అయినే. ఇంట్లో పైసలు లేకుండా మంచిగా సిలిండర్ ఉన్నానే. ఓ అవ్వా మరి చాయన పెట్టినావానే? చాయ్ పెడదామని పెట్టిండ్రా, పాలన్న గరం కాలే, ఆయన సిలిండర్ అయిపోయాయి. ఇప్పుడు చాయ పొట్టుకోవడం లేదానే? అంటే పొద్దున్న తినుడేనానే? ఈ పెట్లనే అవ్వా మరే. ఎట్లే ఉన్నదిరా, గా పక్క పంట హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఇంత చాయన పెట్టుకొని రాపో, తాగుదాం. ఇప్పటి మీద చాయ్ తాగుతాం కానీ పాటిల్కి పోకూరట్లే మరే. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ఇప్పుడైతే ఇంకా చాయన అయితే పెట్టుకొని రాపోరా, పానం అంత ఎట్లా అవుతుంది. ఓ అవ్వా ఏం మాట్లాడుతున్నావే? నీ చాయ్ లేకుండా పానం అంత ఎట్నో అవుతుంది కావచ్చు కానీ నువ్వు సిలిండర్ అయిపోయింది అన్న కంచెలి నాకు పానం అంత ఎట్నో అవుతుంది. నీకే అవుతుందారా? నాకు కూడా పానం అంత ఎట్లా అవుతుంది. కట్టెల పొయ్యి మీద వండుకుందామన్నా కట్టెలు లేకపాయే. కట్టె లేకుంటేందే నీ 2 కాలు ఇరికెట్టి పొయ్యిలో పెట్టి బువ్వాండు, తర్వాత నా 2 కాలు ఇరికెట్టి పొయ్యిలో పెట్టి కూరాండు అవుతుంది. పోడా ఏం మాట్లాడుతున్నావురా? ఏమన్నా తెలుగుందా నీకు? కాదర కొట్టుకొని పోయలేదు రోలన్నా. మరి లేకుంటేందే ఇప్పుడు గ్యాస్ బుక్ చేద్దామన్నా గ్యాస్ రాదు, గుట్టగా కట్టెలు తెద్దామన్నా ఈ ఎండకు సత్తాం. అందుకే అంటున్నా ఇట్లా. ఏందిరా గ్యాస్ లేదని కట్టెలు లేవని కాలేర కొట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటున్నారా ఎవరన్నా? నీయసంటోడే వెనకట్నట వ్యవసాయం చేస్తానని ఎద్దు లేదని ఎలుకతో చేసిండట. సరే ఇప్పుడు ఏం చేయాలి లేపు, నువ్వు చెప్పినట్టే చేస్తా నేను. ఫస్ట్ అయితే హాస్పిటల్ వాళ్ళు ఇంటికో అయితే ఛాయ పెట్టుకురా పోరాదురా. ముందుగా ఛాయ కడుపులో పడ్డాక వెనక సీర ఆలోచించుదాం. సరే గంజుదే పడకపోతే ఇక మరి. పైసలేమో లేకపోయే, పని కోదామంటేనేమో సాధన అయితే లేకపోయే, ఇదేమో ఎండేమో ఘోరంగా కొట్టబట్టే ఏం చేసుడో అర్థమైతే లేదు. అవురా ఈ ఎండాకాలం వస్తే పని కూడా ఇబ్బంది అవుతుంది. ముప్పై పని కోదామన్నా కానీ ఆయన కాదు పొద్దున్న లేసే వరకు 6గా వెళ్తారా, మనం లేసే వరకు 9 అవుతుంది. ఏం చేద్దామంటావు మరి? అవురా ఈ మధ్య సిలిండర్ రేటు కూడా బాగా పెరిగినాయట కదా. అవురా సిలిండర్ రేటు కూడా బాగా పెరిగినాయట, దొరుకుతాయి వాట కదా. నేను గదే ఉన్నది రా బాధ. ఇప్పుడు బుక్ చేస్తే 20-30 రోజులకా రాదట. మా ఇంటి పక్కల సిలిండర్ అయిపోయింది. పాపం కట్టెలు పోయి వండుకుందామంటే కట్టెలు కూడా కోసే ఉన్నది. అయ్యో పాపం, ఇప్పుడు గ్యాస్ లేదు కట్టెలు కూడా లేవు వారాలకు. బాగానే గోసచ్చి పడ్డది కారా. అరే దీన్ని బట్టి నాకు ఐడియా వచ్చిందిరా, మనం కట్టెలు అమ్మితే పైసలు వస్తాయి కారా. ఇప్పుడు కట్టెలు కూడా డిమాండ్ బాగానే ఉంటుంది. నువ్వు చెప్పిన ఐడియా మంచిగానే ఉంది కానీ కట్టెలకి ఏడుకోతావురా, గుట్టకోతావా? గుట్టకోతే ఎండకు మాడి సత్తవు.
అవురా నువ్వన్నా కూడా కరెక్టే. ఈ ఎండ గిట్ట గుట్ట కట్టెలకి అనుకో మాడి చత్తాం. సరే కానీ మరి పిడికలు ఉన్నాయారా? పిడికలు కూడా అమ్మచ్చు. పిడికకు 100 రూపాయల చొప్పున అమ్మినాం అనుకో మనకు ఫుల్ పైసలు వస్తాయి. ఆ పిడికలు కూడా పొయ్యి కింద పెట్టుకొని వంటలు చేసుకోవచ్చురా. సరే పిడికలు అమ్ముతావు. పిడికలు కావాలంటే ఏం కావాలి? పెండ కావాలి. పెండ కావాలంటే ఏం కావాలి? బర్రె కావాలి. సరే నువ్వు అన్నట్టే పెండు ఉన్నది, బర్రె ఉన్నది. ఇప్పుడు పెండని తీసుకపోయి గోడకు కొడితే అది ఎండానంటే 10-15 రోజులు పడుతుంది. అప్పటిదాకా ఏం చేస్తావురా? అబ్బని అవ్వ పిడికలు చేయాలంటే గింత ప్రాసెస్ ఉంటుందిరా? ఉత్తేనేస్తాను నువ్వు పైసలు కష్టపడింది రూపాయి కూడా రాదు. అవ్వ ఇప్పుడు పిడికలు కాకుండా కట్టెలు కాకుండా పొయ్యిలు ఇంకేం పెట్టుకుంటారా? కట్టెలంటే గుర్తు వచ్చిందిరా. మా పాతింటి కాడ వాళ్ళు పాతిలు కూడా కొట్టిర్రా. ఆడ పాత కట్టెలు బాగానే ఉంటాయి. పోయి పట్టుకొద్దామా మరి? పట్టుకొద్దాం కానీ అది చూస్తుంటారా మరి? వాళ్ళు చూస్తే ఎందుకు ఊకుంటారా? ఊకోరు. వాళ్ళు చూడకముందు కట్టెలు పట్టుకొని మనం ఒక సింత కిందకి పోయి మెల్లగా నీడకి పెట్టుకొని అమ్ముకుందాం. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? సరే పారా మెల్ల పోయి కట్టెలు ఎత్తుకొని వచ్చి అమ్ముకుందాం. అశ్విని, ఓ అశ్విని, నీకేంగా చెప్పు. నీ బిడ్డ కావాలా? ఏం కావాలి? దుడ్డ కావాలి నీకు? దుడ్డే కాదవ్వా, దుడ్డే కాదు, బిడ్డ. మీ బిడ్డ కావాలంటున్నా. ఇంట్లో పిల్లగా నా బిడ్డ కావాలి నీకు. ఓ అవ్వా, నువ్వు అనుకున్నట్టు కాదు. ఇగో మా గ్యాస్ సిలిండర్ అయిపోయింది. మీ గ్యాస్ మీద ఛాయ కాగడమని వచ్చిన, అందుకే మీ బిడ్డ ఉందని అడుగుతున్నా. ఏంది గంతగానే ముడతావు? ఎవరు వచ్చిర్రు? ఇక నన్ను ఒక వచ్చింది అశ్విని. నల్లమ్మొక పొడా? ఓ నువ్వారా కర్రోడా? నేనే ఎండాకాలం యూనివర్సల్ అందగాని. ఏందిరా బోక పట్టుకొని వచ్చినావు? బువ్వ గిట్ట కావన్నా మళ్ళీ అడుక్కుడు ఎప్పుడు మొదలు పెట్టినవురా? ఏ అశ్విని, అడుకున్నందుకు రాలే. ఛాయ పెట్టడానికి వచ్చిన. మా ఇంటికాడ నువ్వెందుకు పెట్టుర్రా? ఆల్రెడీ మేము పెట్టుకున్నాం. ఏ అశ్విని, ఇది మీకోసం లేదే ఛాయ్. ఈ ఛాయ్ మాది. మా గ్యాస్ అయిపోయింది. మీ గ్యాస్ ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం వచ్చిన. ఏంది గ్యాస్ విన్నా? ఏమో కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటా అన్నట్టే చెప్తానవేంద్రా? గ్యాస్ లేదేం లేదు, అలా గింతంతనే ఉన్నది. అబ్బా అశ్విని, గట్ల అంటానేమైంది? ఛాయ్ ఏ పడిసేపు అయితే మా అంటే 5 నిమిషాలు జరి పెట్టుకొని. ఛాయ కాదు కదా, వేడి నీళ్ళు కూడా పెట్టుకోనియా. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయింది. మీ గ్యాస్ సిలిండర్ మీ ఫ్యామిలీ మెంబర్ అయింది కావచ్చు, కానీ మా గ్యాస్ సిలిండర్ మా ఫ్యామిలీ నుంచి పెట్టి వేయింది వేయాలా? నేను దండం పెడితే నీ కాలు ముక్తేనే ఒక 5 నిమిషాలు పెట్టుకొని. అరే చెప్పిన గారా పెట్టుకోనియ్యా అని. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ కూడా దగ్గర పడ్డది, ఎర్రమంట వస్తుంది. ఇక అప్పుడో ఇప్పుడు అన్నట్టున్నది గంతే. చీ అవ్వ, ఇప్పుడు ఇట్లేనే. ఛాయ్ లేకపోయా మన లేకపోయా, ఛాయ్ లేకుండా సత్తునమ్మా అన్ను. ఓర్ని అక్క, ఇలా గ్యాస్ సిలిండర్ అయిపోయింది. మాది అయిపోతే నేనే వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటే ఆడే మా ఇంటికి వచ్చిండు. ఏమో మాది అప్పుడో ఇప్పుడో అయిపోతుంది. ఎవని ఎర్రమంట వస్తుంది. చెప్పున బియ్యం అయితే పెడతాం, మళ్ళీ అయిపోతే ఇక ఆఖరికి సచ్చుడే అవుతుంది. ఊరి అక్క, గ్యాస్ అయిపోయింది. ఏంటి మంట రానే వస్తలేదు. అవి గుట్టిన ఊగుతుందిగా. నేను ఏడ పోవాలి? పక్క పొంటి వాళ్ళది అశోక్ గానోళ్ళది అయిపోయాయి, ఇటు మాది అయిపోయాయి. నీ అవ్వని అవ్వా, గ్యాస్ అయిపోయిందే. గ్యాస్ అయిపోయిందా? ఎట్లే ఉందే? గ్యాస్ సిలిండర్లు ఆర్డర్ ఎత్తి 25 రోజులకు వస్తాయట. ఇక అప్పటి రాకాడికే పోయి కొన్ని కట్టెలనే చూసుకొస్తా. మరి పట్టావు ఎండ కోటావు. సరే సరే, ఇక ఎండ గిట్ట బాగా కొడతాటికి ఎన్నడూ కొనుకొస్తా. ఎట్లా ఏం చేయాలి? ఎవరింటికైనా గ్యాస్ మీద పెట్టుకొని లేరు కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వస్తాయి కదా, ఎండాకాలం రోడ్డు మీద ఆమ్లెట్ అయితే అవుతాయి. అట్లాంటిది ఈ పాలు ఎండకి పెడితే ఛాయ్ కదా మా అవుతుంది. ఈ ఎండకి పెడితే మంచిగా ఛాయ్ అవుతుంది. ఎండ బాగా కొడుతుంది. ఈ ఛాయ్ ఎంతసేపు అన్నా నీడ కూర్చుంటా. ఓ సూర్యుడు, ఎండాకాలం వస్తే నాకు భయపడి ఏ మొగడు బయటికి వెళ్ళాడు అంటావు కదా. నువ్వు మొగను అయితే ఎండ బగ్గ కొట్టి చూపి దెబ్బకు ఛాయ్ కావాలి. నువ్వు ఎండ కొట్టలేదు అనుకో, నీ ఎండ వేస్ట్ అయ్యిగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇగో సూర్యుడు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తానా.
5 నిమిషాల నా సాయ పొంగిపోలేదనుకో నువ్వు వేస్ట్ అన్నట్టే ఇంటానా సూర్యుడు. అబ్బా పోయి పోయి మా అమ్మకి ఇప్పుడే దుకాణంలోకి పంపించాల గింత ఎండల దుకాణం ఏమో గంత దూరం ఉన్నది. ఈ చల్ల కోసం పోడేమో కానీ నాకు చల్ల చెమటలే పుడుతున్నాయి. ఖతం. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది. ఈ గిన్నె నీదేనా? కాదే నా మిండంది. ఎందుకు గట్లా అంటున్నారా? మరి లేకపోతే ఏందే అది నాకినే కళ్ళు దొబ్బినాయనే కళ్ళు నెత్తిలో పెట్టుకుని నడుతున్నావానే తెల్ల మొగదానా. మరి నీకు సెన్స్ లేదారా? గీడ గిన్నె పెడతారా నడి రోడ్ మీద? నా సెన్స్ లేదు సైన్స్ లేదు కాబట్టి నడి రోడ్డు మీద పెట్టినే. ఎందుకంటే తెలుసా ఈ ఎండకు చాయ్ కావాలని పెట్టినా. పిచ్చోని వారా గీ నడి రోడ్ మీద గీ ఎండకు పెడితే అవుతుందారా చాయ్? ఇంకా సిలిండర్ మీద పెట్టుకుంటే అవుతుంది కానీ. గ్యాస్ సిలిండర్ లేకనే గీ ఎండకు పెట్టినే. ఒక్కొక్కడు అయితే ఆమ్లెట్ గీ ఎండకు రోడ్డు మీద ఎత్తారు అవుతుందని. అట్లాంటిది నా చాయ్ కావాలి ఎండకు అందుకే పెట్టినా. అబ్బో బానే ఉన్నాయి పోనీ తెలివి. ఇగో గీ నడి రోడ్ పైన గిన్నె పెట్టు నీ తప్పు, నాదేం తప్పు లేదు, నేను చూసుకోలే. చీని అవ్వ గ్యాస్ లేదు కానీ అన్నం కూర అనుకోకున్నా కానీ గీ ఛాయ్తో కడుపు నింపుకున్నా అనుకున్నా. ఇది కూడా బొంబాలు చేతివి నీ దరిద్ర ముఖం చెప్పు. అరే చెప్పినా కదరా చూసుకోకుండా దాన్ని నాని. అయినా గీ రోడ్ మీద పెట్టు నీదే తప్పు. సరే కానీ రేపు పొద్దున్న ఇంటికి రా, మా బర్రె పాలిచ్చినాక పోతా. అంటే రేపు పొద్దుగా బర్రె పాలిచ్చేదానికోసం ఇలా పొద్దున్నదాకా ఉపాసం అంటా బద్మాస్తానా? గంతే, నీకింత పాలు కావాలంటే రేపు పొద్దున్న ఇంటికి రా, బర్రె పాలిచ్చినాక పోతాం కానీ. సరే రేపైతే రేపే. ఏం పుట్టిందిరా గంతాన మొరుతున్నావు? హే ఏం లేదే దీని కూడా కాలాగు. ఇగో గిన్నె కొద్ది ఇయ్యవానే. సరే ఇక్కడి నీ అమ్మ పోయిపోయిన ఆయన చేసినవిందే మళ్ళా దిక్కువాలగానా. మరి లేకపోతే ఏంద్రా నీకు గాలింది కాక నాకు కూడా కాల్పిస్తావారా? సరే కానీ రేపటి దీనట్టు పాల్గొక నీ సంగతి చెప్తావు. సరే మా బర్రె రేపు పాలు ఇచ్చినాక పోతాం తీ. సరే పో తెల్ల ముఖందానా. అయిందా బాగైందా? ముడ్ల కూర్చుతాను చూసుకుంటే కట్టలు. సరే సరే చూసుకోలే అనుకోకుండా తాకింది. అరే చూసుకుంటే ఇగో కట్టలకి వరకే మొదలు ఉన్నాయి. కూర్చుందా సెప్టిక్ అవుతుంది. సరే 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 ఖతం. వారు ఇంతకుముందు చెప్పినా కారా మొలలున్నాయిరా చూసుకుంటేమని కూర్చుందా? ఇంతకుముందు చెప్పిన కారా కూర్చుందని మళ్ళీ కూర్చుందని అడుగుతావురా. రారా తీసేవు దారా అత్తలేదారా. అరే మెల్లగనీరా అరే నీ ముడ్డి పంక్చర్ అయిందిరా. మొల కూర్చుంది కారా సెప్టిక్ ఇట్ అవుతుందా? అరే సెప్టిక్ ఏం కాదురా. కావాలంటే కట్టెల మీద పైసలతో వచ్చినాక టీటీ వేసుకున్నావు అంతే అంటవారా? అమ్మా రక్తంరా. అసలు మొల కూడా ఎట్లా అర్థందో సెప్టిక్ అయితే కాదు కారా. అరే ఏం కాదురా. ఇగో వచ్చిన పైసలతో టీటీ వేసుకున్నావు. దా తొందరరా ఎత్తుకుని పోరా. అశ్విని ఇంకా శేఖర్ మామూలు షాప్ తెరిచి ఉన్నదా? ఎందుకే మూసుంటే ఇట్లా దొంగ
దొంగతనం చేద్దామనా? ఏచి కాదు గా సల్ల ప్యాకెట్ తెచ్చుకుందామని. ఓ పోరి, మీ వాడకెళ్ళే 2-3 దుకాణాలు ఉన్నాయి, గిటాత్తన్నవా? ఏ అవి మూసున్నాయే, ఎండ కోలు తెరతలేరు, అందుకే గీ షాప్ అన్న మూసున్నాయా తెరుచున్నాయా అని అడుగుతున్నా. అది కూడా మూసే ఉంది కానీ నేను వచ్చిన పనే మర్చిపోయింది. మీకు గ్యాస్ పొయ్యి ఉందా అనే? గా గ్యాస్ పొయ్యి ఉండదా? నేను భలే మాట్లాడుతున్నావు. గా గ్యాస్ పొయ్యి లేకపోతే ఏడండుకొని తింటారు. మీకుందానే? అట్లయితే మీ సిలిండర్లా గ్యాస్ బాగానే ఉండవచ్చుగా? నాకేం తెలుసే గంట గ్యాస్ ఉందో లేదో, నేను గిట్లా గంట వచ్చి చూసిన్నా. ఏ గట్లని కాదే, నేను బియ్యం కడిగి పెట్టినామా గ్యాస్ అయిపోయింది. మీ సిలిండర్లో గ్యాస్ ఉంటే గిట్ట వచ్చి మీ ఇంటికాడ పెట్టుకుందామని అడుగుతాన్నా. నిన్న నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా గ్యాస్ గురించే మాట్లాడుతురు. ఫోన్లో చూసినా కదే, టీవీలో చూసినా కదే. అసలు ఏమైంది? ఓ పోరి, నీకు ఇంకా తెలియదానే? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయిపోతే మళ్ళీ బుక్ చేస్తే 25 రోజులు 30 రోజులకు వస్తుందట్నే. మా సిలిండర్ అయిపోయింది, వంట చేసుకుందామంటే ఇంట్లో కట్టెలు కూడా లేవే. గదే ఏం చేసుడు అని చూస్తున్నాం. ఓహో, అందుకేనా గా గ్యాస్ గురించి అడుగుతున్నావు? అందుకేనే. మీ సిలిండర్లో గ్యాస్ ఉంటే గిట్ట ఆ బొక్క పూట మందం బియ్యం తెచ్చి పెట్టుకుంటానే ప్లీజే. సరేనే, అట్లయితే నువ్వు నాకు సల్లె ప్యాకెట్ ఇప్పియాల మరి. అప్పుడే నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టనిస్తా. అమ్మతుడే, నువ్వు గ్యాస్ సిలిండర్ మీద బియ్యం పెట్టుకొని ఇస్తా అన్నయ్యుడే, నాకు అదే 10,000తో సమానమే. నువ్వు ఒక్క సల్ల ప్యాకెట్ కాదే 10 సల్ల ప్యాకెట్లు అయినా కొనిస్తా అవసరం అయితే. అట్లయితే నువ్వు నాకు సల్ల ప్యాకెట్ కొని నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టుకొని ఇస్తా. ఈ డీల్ ఓకేనే. మళ్ళీ ఇంటికి పోయాక మాత్రం మాట తప్పద్దు, మీ వాళ్ళు ఏమన్నా అంటారు అది ఇదని. మా వాళ్ళు గట్ల గ్యాస్ గురించి ఏమన్నారే? మా వాళ్ళు రిచ్, నీకు తెలియదు. అంత లేదే, మీ వాళ్ళు రిచ్ అయినా గిచ్ అయినా గానీ సిలిండర్లో గ్యాస్ లేకపోతే అందరూ ఒకటే. నీకు తెలియదే, మా వాళ్ళు గ్యాస్ గురించి భయపడరు కానీ అది నేను చూసుకుంటాను. నువ్వైతే సల్ల ప్యాకెట్ గురించి నా కోసం నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టుకొని. సరే, నేను ఇంటికి పోయి ఆ బియ్యం గంజి పట్టుకొని వస్తా. నేను బియ్యం పెట్టుకున్న తర్వాత నీకు సల్ల ప్యాకెట్లు కొనిస్తా. ఎందుకంటే మీ వాళ్ళు ఎట్లా చేంజ్ అయ్యేది తెలియదు. అసలే గ్యాస్ ముచ్చట. సరే, నేను ఇష్టం. సరే. సచ్చినట్టేందావా? సచ్చినట్టే. సిలిండర్ లేకుంటే సచ్చినట్టే. మళ్ళీ అంతే. యాక్షన్. సచ్చినట్టేందావా? సచ్చినట్టే. సిలిండర్ గదే ఉన్నదిరా గోస. బుక్ చేస్తే 20 రోజుల దాకా రాదట. మా ఇంటి పక్కలో గ్యాస్ అయిపోయింది, కట్టెలకు కొద్ది గోస పడతలేరు. ఈ మన వచ్చిందా ఆడికి స్టాప్ రాలే. ఏంద్రా, సిలిండర్ లేదని కట్టెలు లేవని ఖాళీలో కొట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటారా? అదా ఎవడన్నా నీయాసంటోడే వెనుకట వ్యవసాయం చేస్తానట. చెప్పు. నా సెన్స్ లేదు, సైన్స్ లేదు కాబట్టి ఎండకున్నాను. నిన్న నుంచి వింటున్నానే, ఫోన్లో చూసినా కదే, టీవీలో చూసినా. అబ్బా, లేకపో మరి లేకపోతే యాక్షన్. మరి అటు చూడు. అయ్యో, రెడీ. అందరు నన్ను చూస్తున్నాయి, ఎట్లా పడ్డారు. యాక్షన్. మరి లేకపోతే అది సరే, పిడికలు అమ్ముతావు. పిడికలు అమ్మనంటే పెండ కావాలి. పెండేడు ఉన్నదిరా అంటే అత్తయ్య. అంతేగా అంతేగా. ఏంద్రా, గ్యాస్ లేదని సిలిండర్ లేదు, మళ్ళీ సిలిండర్ వస్తుంది. నీకు తెలియదే, మా వాళ్ళు గట్ల గ్యాస్ గురించి భయపడరు. సరే, మీకు గ్యాస్ ఏంటి? సరే, పిడికలు అమ్ముతావు. సరే, పిడికలు అమ్ముతావు. పెండేడు ఉన్నదిరా. సరే, పెండు ఉన్నది. బర్రె ఎక్కడున్న? గా సిలిండర్ గా సిలిండర్ లేకనే గీ ఎండగట్టినే. ఒక్కొక్కడైతే ఆమ్లెట్కు